సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్సైట్ రూపొందించారు. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులను వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చే బాధితుల నుంచి వివరాలు సేకరించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్లికేషన్ తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇవ్వనున్నారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే సీఎంఆర్ఎఫ్ ఆమోదించి చెక్కులు జారీ చేయనున్నారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు.